హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం గడప కడిగేసి తుడిసేసి ఈ విధంగా గడప అనేది అలంకరించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా ముగ్గు అనేది వేసేసిన తర్వాత తులసి కోట దగ్గర పూజ అనేది చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి తులసమ్మకు వచ్చేసి కడిగేసి దానికి పసుపు అనేది పూసేసి మొదట్లో అనేది కొంచెం పసుపు కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి పువ్వు కూడా పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కుంకుమ పసుపు కూడా వేసేస్తున్నాను మొదట్లో. ఆ తర్వాత వచ్చేసి ముందే నేను వాటరు పోసి పెట్టాను. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా దీపం అనేది పెట్టేసుకుంటున్నాను. మనం డైరెక్ట్ దీపము అగ్గిపెట్టెతో పెట్టకుండా ఈ విధంగా అగరబత్తితోటి వెలిగించి పెడితే కనుక మనం ఈ విధంగా పెట్టుకుంటే కనుక మంచిది. గాలి అనేది ఎక్కువ వచ్చేస్తుంది, అందుకోసం ఫస్ట్ సారి అనేది వెలుగుతలేదు. ఈ విధంగా దీపం అనేది పెట్టేసుకున్న తర్వాత నమస్కరించుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి అగరబత్తులు తులసి కోటకు తిప్పేసి దర్వాజాకు కూడా తిప్పేసాను. తిప్పేసిన తర్వాత తులసి కోటలో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ధూపం కూడా వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా ధూపం కూడా వెలిగించేసి తులసి కోటలో పెట్టేసుకుంటే కనుక తులసి కోటలో గవ్వలు అనేది పెట్టేస్తున్నాను. మనం డైరెక్ట్ పెట్టడం వాటర్ పోసింటాం కాబట్టి సరిగ్గా అనేది ఎలగదు. ఈ విధంగా గవ్వలో అనేది పెట్టేస్తే కనుక మనకు బాగా వెలుగుతుంది. ధూపం కూడా మంచిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కుంకుమ అనేది గణేశునికి అనేది పెట్టేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి మామిడికాయ అనేది ప్రసాదంగా పెట్టేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దండం అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి గాలి అనేది ఎక్కువ వస్తుంది, దీపం అనేది ఆరిపోకుండా ఒక చెక్క పెట్టేస్తున్నాను. ఈ విధంగా దీపం పెట్టేసిన తర్వాత చెక్క అనేది పెట్టేస్తే కనుక మనకు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంటుంది. ఈ విధంగా ముగ్గు అనేది వేసేసుకున్నారు చూడండి. తులసి కోటకు ఇంటి గుమ్మం అలంకరించుకొని ముగ్గు అనేది సింపుల్గా వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇంట్లో కూడా ఈ విధంగా పూలు పెట్టేసి దీపం అనేది పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి తాంబేలు కూడా వాటర్ పోసేసి పూలు అనేది పెట్టేసిన తర్వాత ఈ విధంగా హారతి అనేది ఇచ్చేసి నమస్కరించుకున్న తర్వాత దండం అనేది పెట్టేసుకొని వచ్చాను. ఆ తర్వాత వచ్చేసి మిరియాల రసం చేసేదానికి మిరియాలు, కొన్ని మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర లైట్గా చిటపటలాడేటట్టు బాగా వేయించుకొని పక్కకు పెట్టేశాను. ఉడకబెట్టిన టమాటాలు, ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, మెంతులు మిక్సీ జార్లోకి వేసేసి కొంచెం మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ అనేది చూసి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి కూడా వేసేసి ఒక రౌండ్ తిప్పిన తర్వాత వెల్లిపాయ కూడా వేసేసి మెత్తగా పట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉడికిన టమాటాలలోకి ఉప్పు అనేది వేసేస్తున్నాను. నేను టమాటాలు ఉడకబెట్టినప్పుడే ఒక పిచ్చ లేదా 2 పిచ్చలు అనేది చింతపండు అనేది వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కనుక పుల్లగా అనేది ఉంటుంది, టమాటా కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అనేది ఒక పిచ్చ లేదా 2 పిచ్చలు వేసేసుకోండి. మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి రసం పౌడర్ అనేది వేసేసాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మనకు పోపుకు అనేది ఒక ఉల్లిపాయ కట్ చేసేసి పెట్టుకున్నాను. 2 వెల్లిపాయలు కూడా కట్ చేసేసాను. 3-4 ఎండుమిర్చి కూడా ఇంచి పెట్టేశాను. 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి రసం పౌడర్ కూడా వేసేసి మనం టమాటాలు బాగా చల్లారిపోతే కనుక ఈ విధంగా చేత్తోని రసం అనేది పిసికేసుకోవచ్చు. వేడిగా కాలుతూ ఉంటే కనుక మనం పప్పుకు రుద్దుకుండే కట్టెతో కూడా
రుద్దేసుకోండి. బాగా మెత్తగా మెదిపేస్తే కనుక టమాటాలు అనేది బాగా మెదిగిపోతాయి. రసం కూడా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. చిక్కగా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా టమాటాలు అనేది మెదిగిపోయాయి కాబట్టి, టమాటాలు కూడా బాగా చల్లారిపోయినాయి కాబట్టి నేను ఈ విధంగా పిసికేసుకుంటున్నాను. మనకు ఇంకా కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పిసికేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది వేసేస్తున్నాను. ఇంకా కొన్ని కూడా వాటర్ అనేది వేసేసుకొని మనకు పిప్పి అనేది తీయకుండా ఈ విధంగా డైరెక్ట్ అనేది రసంలోనే పెట్టేస్తే కనుక మనం అన్నంలో వచ్చినప్పుడు పిప్పితో సహా రసం అన్నం మొత్తం తినేస్తే కనుక మంచిగా కమ్మగా రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే ఉప్పు అనేది తక్కువ ఉంటే ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా రసం అనేది పిసికేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి అనేది ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ స్టవ్ దగ్గరికి అనేది వెళ్ళాను. ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ గిన్నె అనేది పెట్టేసుకుంటున్నాను. స్టీల్ గిన్నె పెట్టేసిన తర్వాత పోపు సరిపడే ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా నాకు వంట అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసే అలవాటు ఉంది. ఈ విధంగా స్టవ్ కింద సిలిండర్ ఆన్ చేయకుండానే మనం రెగ్యులేటర్తో వెలిగిస్తే కనుక వెలుగుతో లేదు. ఆ తర్వాత వచ్చేసి కింద ఆన్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది బాగా వేడైపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి వెల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లిపాయలు కూడా వేసేసుకుంటే కనుక రసం అనేది కమ్మగా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా తరిగేసుకొని వేసేసుకుంటున్నాను. మనం పప్పులో కర్రీస్లే కాకుండా ఈ విధంగా రసంలో కూడా ఉల్లిపాయ వేసేసుకుంటే కనుక మనకు మంచిగా రుచిగా కమ్మగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి 3-4 ఎండుమిర్చి కూడా ఇంచి వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత కొంతసేపు మంచిగా వేగిన తర్వాత ఇంగువ అనేది వేసేస్తున్నాను. ఎంటీఆర్ ఇంగువ అనేది ఈ విధంగా కర్రీస్లో కాకుండా పప్పులో కాకుండా ఈ విధంగా రసంలో కూడా వేసేసుకుంటే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత వచ్చేసి మనం పిసికి పెట్టిన రసం అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసి కలిపేసిన తర్వాత లాస్ట్లో పొంగు అనేది పట్టేసింది. మనం పొంగు పట్టినప్పుడు ఈ విధంగా కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకొని ప్లేట్ అనేది వేసేసుకొని స్టవ్ అనేది బంద్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికినా కానీ రసం అనేది టేస్ట్ ఉండదు. ఆ తర్వాత వచ్చేసి ప్లేట్లో రైస్ పెట్టేసుకొని గోంగూర పప్పు, మిరియాల రసం, మిక్సర్ గోంగూర పప్పు కూడా ఫస్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మిరియాల రసం కూడా వేసేసుకొని ఈ విధంగా తింటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మన నోటికి కూడా రుచి మంచిగా ఉంటుంది. ఈ విధంగా మిరియాల రసం చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మిరియాల రసంతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. ఆ తర్వాత వచ్చేసి మా ఆయన వచ్చేసి మామిడికాయలు తెచ్చాడు. ఇవి రసాలు మామిడికాయలు. ఇవి మనకు మిక్సీ జార్లో వేయకుండానే మనకు చేత్తోనే రసం అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ కడిగేసి మంచిగా తొట్టెం అనేది తీసేసాను. ఆ తర్వాత వచ్చేసి కాట్లు మాదిరి ఈ విధంగా మామిడికాయ మీద పెట్టేసిన తర్వాత మనం అరటికాయ తోలు ఏ విధంగా ఒలుస్తామో అదే విధంగా తోలు అనేది ఒలిచేసిన తర్వాత మనం జ్యూస్ అనేది పిండేసుకుంటే కనుక మంచిగా మనకు బౌల్లోకి అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా పిసికేసిన తర్వాత గ్లాసులో పోసిస్తే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు, తాగేస్తారు కూడా. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని తాగి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.
ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. ఇలా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు అనేది వెళ్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.